ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితः అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రః వామనః ప్రాంశుః అమోఘః శుచిః ఊర్జితः అతీంద్రః సంగ్రహः సర్గः ధృతాత్మా నియమ యమః. ఉపేంద్రః అంటే ఇంద్రుని కన్నా ఘనుడు అని అర్థం. నాకన్న ఘనమైన వాడుగా గోకులముచే నీవు నిలపబడ్డావు. అందుచేత నిన్ను సమస్త దేవతలు ఉపేంద్రుడు అని కీర్తిస్తారు అని సాక్షాత్తు ఇంద్రుడే స్వయంగా స్వామిని స్తుతించాడు. వామనః అంటే పొట్టివాడు, సూక్ష్మరూపి అయి ఉన్నవాడు. వామన రూపంలో ఆయన బలిచక్రవర్తిని యాచించాడు కాబట్టి వామనుడు. ప్రాంశుః విశ్వస్వరూపుడు అని అర్థం. బలిచక్రవర్తి దగ్గర మొదట వామనునిగా కనిపించినప్పటికీ ఆయన జగత్రయాన్ని తన అడుగులతో ఆవరిస్తూ ప్రాంశువు అంటే మిక్కిలి ఎత్తైన వానిగా, విశ్వరూపినిగా గోచరమయ్యాడు. అమోఘః వ్యర్థం కాని కర్మలు అంటే పనులు కలవాడు, చేయువాడు అని అర్థం. శుచిః పవిత్రుడు, తనను స్మరించేవారిని, స్తుతించేవారిని, పూజించేవారిని పవిత్రులుగా చేయగలుగువాడు. ఊర్జితః అంటే అపరిమిత బలపరాక్రమ సంపన్నుడు అని అర్థం. అతీంద్రః ఇంద్రుణ్ణి మించినవాడు. సర్వవ్యాపకము, సర్వశక్తిమంతము మొదలగుగా గల దివ్య గుణాలతో ఇంద్రుణ్ణి సైతము అతిక్రమించినవాడు విష్ణువు. సంగ్రహ ఏకీకరణము గావించువాడు. ప్రళయకాలంలో జగత్తు సర్వాన్ని ఏకీకరించి తనలో నిక్షిప్తం చేయువాడు. సర్గః సృష్టికి కారణమైన వాడు, లేదా సృష్టికి ముందు బీజరూపుడైన జగత్తుగా తానే అయి ఉన్నవాడు అని అర్థం. ధృతాత్మ స్థిరమైన ఆత్మగా ఉన్నవాడు. జనన మరణాలు లేని స్థిరమైన తన స్వస్థితిలో సదా నెలకొని ఉండువాడు ఆ విష్ణువు. నియమః నియమించువాడు. సమస్త ప్రాణులను, దిక్పాలకులను, గ్రహ నక్షత్రాలను వారి వారి సముచిత స్థానాలలో నియమించువాడు. యమః నిగ్రహించువాడు. జీవుల అంతఃకరణాలయందు ఉండి వారిని అదుపులో ఉంచేటువంటి వాడు విష్ణువు.